క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మార్చి నెల 15వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ చరణం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా అనేక రకాల ఆలోచనలతో, అనేక రకాల కోరికలతో దేవుని యొద్దకు వెళుతూ ఉంటాం. వాటిని దేవునికి చెప్పి వాటి నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు మన కోరికలను సిద్ధింపచేసి మన ఆలోచనలను యావత్తూ సఫలపరిచే దేవుడై ఉన్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఈ లోకమును బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి, లోకమిచ్చే వాటిని బట్టి సంతోషించక, దేవుణ్ణి బట్టి, దేవుని సన్నిధిని బట్టి, మందిరమును బట్టి, వాక్యమును బట్టి, దేవుని సన్నిధిలో చేసే ఆరాధనను బట్టి మనము సంతోషించు వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, లోకంలో సినిమాలు, షికార్లు, టీవీలు, రకరకాల వాటిని బట్టి, డబ్బును బట్టి, ఆస్తిని, ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించే వారు ఉన్నారు. అయితే దేవుని పిల్లలమైన మనము, ఆత్మ సంబంధమైన మనము, ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి సంతోషించే వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ఆలోచనలన్నింటినీ కూడా సఫలపరుస్తాడు, మన హృదయంలో ఉన్న వాంఛలను తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన సంతోషము దేవునితో ఉందా? మనము దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నామా? దేవుని కార్యములను బట్టి సంతోషిస్తున్నామా? ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు ఆ ఆరాధన ద్వారా హృదయంలో సంతోషం కలుగుతుందా? పాడిన పాట ద్వారా, చేసిన ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా హృదయంలో సంతోషిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మన హృదయ వాంఛలను తీర్చువాడై ఉన్నాడు. ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, హృదయ వాంఛలను తీర్చు దేవుడవైన యెహోవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మాతో అనేక విషయాలు మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకములో శరీరానుసారులు శరీర సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలమైన మేము, నీ బిడ్డలమైన మేము మిమ్మల్ని బట్టి, మీ సన్నిధిని, మీ వాక్యమును బట్టి, మీ సన్నిధిలో మేము పాడే పాట, వినే వాక్యము, చేసే ఆరాధనను బట్టి సంతోషించినప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాలలో మేము సంతోషించినప్పుడు మా హృదయ వాంఛలను మీరు తీరుస్తారని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేమందరము కూడా లోక సంబంధమైన మనుషుల వలె కాక, శరీర సంబంధమైన మనుషుల వలె కాక, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి, ఆత్మ సంబంధమైన విషయాలలో ఆనందిస్తూ, నిన్ను బట్టి ఎల్లప్పుడూ సంతోషించేటువంటి మనస్సును మాకు అనుగ్రహించమని, తద్వారా మా హృదయ వాంఛలను నీ ద్వారా తీర్చుకొని నీకు సాక్షులుగా నిలబడుటకు సహాయం చేయమని, దావీదు వలె మేము కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.